సెప్టెంబర్ 1వ తేదీ నుండి నిర్వహిస్తున్న పోషక మాసోత్సవాలను గర్భవతులు, బాలింతలు, కిషోర బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సిడిపిఓ విజయలక్ష్మి కోరారు. బుధవారం మండల కేంద్రమైన మనుబోలు అంగన్వాడీ సెంటర్లో పోషక మాసోత్సవాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 1వ తేదీ నుండి పోషక మాసోత్సవాల కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రతి అంగన్వాడీ సెంటర్లో నెల మొత్తం నిర్వహించడం జరుగుతుందని, గర్భవతులు, బాలింతలు, కిషోర్ బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలుండే ఆహారం తీసుకోవాలని సూచించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అవగాహన కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలు పాల్గొని వారు ఇచ్చే సలహాలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉండే బిడ్డలకు జన్మనివ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పేద మహిళలు సీమంతాలు చేసుకోలేని వారికి తమ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సీమంతాలు చేయడంతో గర్భిణీ చాలా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. గర్భిణీ ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు, కిషోర బాలికలు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం చాలా అవసరమన్నారు. భావితరాలకు మంచి ఆరోగ్యంగా ఉన్న పౌరులను అందించేందుకు తమ శాఖ ద్వారా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. సూపర్వైజర్ రమణమ్మ, విజయమ్మ, నిర్మల, సృజన, సుగుణ, శ్రీలక్ష్మి, మణమ్మ, లక్ష్మి, సచివాలయ సిబ్బంది, శ్రావ్య, నవ్య, అంగన్వాడీలు, ఆయాలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను సిడిపిఓ విజయలక్ష్మి వెంకటాచలం. ఈరోజు మనకి 1వ తేదీ సెప్టెంబర్ నుండి 30వ తేదీ వరకు మనకి పోషక మాసోత్సవాల కార్యక్రమం జరుగుతుంది. మా ఐసిడిఎస్ పరిధిలో, వెంకటాచలం పరిధిలో ఉన్నటువంటి 3 మండలాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనకి మనుబోలు మండలంలోని ఇక్కడ మనుబోలు అంగన్వాడీ సెంటర్లో మనకి ఈ పోషకాహార మాసోత్సవాల సందర్భంగా ఇక్కడ తల్లులకి అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే పోషకాహారం గురించి ఇది నిత్యం మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గర్భిణీకి మళ్ళీ కొత్త గర్భిణీలు వస్తుంటారు, కొత్త బాలికలు వస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ సంరక్షించుకునే దాంట్లో వాళ్ళకి ఆహారం ఎలా పెట్టాలి. గత నెల మనం తల్లిపాల వారోత్సవాలు కూడా జరుపుకున్నాము. అదేవిధంగా తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఎలా ఇవ్వాలి, గర్భిణీ స్త్రీకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, బాలింతలకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా మనకి కిషోర బాలికలు కూడా చాలా ఎనిమిదిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మెచ్యూర్ అయినప్పటి నుంచి ప్రతి నెల బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలనేది కూడా వాళ్ళకి కొంచెం అవగాహన ఉండదు. అట్లాంటి వాటి కోసం మేము స్కూల్లో కూడా ఈ నెల రోజుల్లో స్కూల్లో కూడా ఇదే అవేర్నెస్ తీసుకొస్తాము హై స్కూల్స్కి వెళ్ళి. ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఇక్కడ మన తల్లులకి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మనకి పోషకాహారం సంబంధించినటువంటి అంటే తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ విలువలు ఉండే మన గ్రామంలో దొరికే ఆహార పదార్థాలతో కొన్ని ఐటమ్స్ చేసి ఎగ్జిబిషన్ లాగా పెట్టడం జరిగింది. అదేగాక ఇక్కడ పేద మహిళలు ఉంటారు కాబట్టి ఆ గర్భిణీ స్త్రీలకి మనం శ్రీమంతాలు చేయడం అనేది చాలా మంచి విషయము, గొప్ప విషయం కూడా అది. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో శ్రీమంతాలు చేసుకునేదానికి స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సంతోషిస్తారు, ఒక అనుభూతి అనమాట. మాకు కూడా ఏంటంటే కొంతమంది స్త్రీలకి ఇక్కడ మనం శ్రీమంతాలు చేసాము అంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది, ఆ తల్లులకు కూడా ఆనందంగా ఉంటుంది. అంటే ఈ ఇళ్లలో చేసుకోలేనటువంటి వాళ్ళకి ఇక్కడ చేసినప్పుడు వాళ్ళు చాలా ఆనందపడతారు. గర్భిణీ స్త్రీ ఎప్పుడు ఆనందంగా ఉండాలి, మంచి ఆలోచనతో ప్రశాంతంగా ఉండాలి. ఆ కాన్పు కూడా అదేవిధంగా మంచి బిడ్డకి ప్రసవించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందుకని ఈ శ్రీమంతాల కార్యక్రమం కూడా మేము చేస్తున్నాము. కాబట్టి ఈ నెలంతా ఇదే కార్యక్రమాలు ప్రతి అంగన్వాడీ సెంటర్లోనూ మేము చేస్తూ ఉంటాం. కాబట్టి మంచి అవకాశము మన గ్రామంలో ఉండే తల్లులకి. కాబట్టి ప్రతి ఒక్కరూ మేము చెప్పినట్టువి వీళ్ళు ఇళ్లలో ఆచరించాలనేదే మా ఆశ. ఆచరించినప్పుడు ఏమవుతుందంటే రాబోయే తరం కూడా మనకి మంచి పౌరుల్ని ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి మేము ఒకటే విజ్ఞప్తి, మేము చెప్పిన సలహాలన్నీ పాటిస్తే చక్కటి బిడ్డని కానిపోతారు, చక్కటి పిల్లల్ని అభివృద్ధి తీసుకొస్తే మనకు రాబోయే తరం కూడా బాగుంటుంది, దేశానికి కూడా మంచి పౌరులు అందిస్తారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.